ఐటీఐ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్య శిక్షణ అందించాలని, ఆర్థిక అభివృద్ధి సాధించేలా వారిని ప్రోత్సహిస్తూ విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజా శిష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ, డివిజనల్ స్కిల్ డెవలప్మెంట్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో 12వ నేషనల్ అప్రెంటిస్షిప్ అవేర్నెస్ వర్క్ షాప్ను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు అంశాలపై ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికవేత్తలు విద్యార్థులకు అప్రెంటిస్షిప్ అదేవిధంగా ప్రాధాన్యతను తెలియజేశారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్టీడీ సీతారాములు, ఐఎంసీ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, డిఐసి జిఎం పద్మభూషణ్ రావు, అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సొలమత్ తదితరులు పాల్గొన్నారు. In promoting industry growth in Warangal region of Telangana in our local industries and fostering collaboration with సీతారాములు గారు చెప్పారు దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ స్కీమ్ తీసుకుని రావడం జరిగింది. దాంట్లో మేజర్గా అన్ని ఇండస్ట్రీస్ ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. ఇందాక చెప్పారు దట్ చాలా సంఖ్య కూడా పెరిగింది ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్లో. సో ఇట్స్ అ గుడ్ సైన్, ఇట్స్ అ వెల్కమ్ స్టెప్ దట్ ఇండస్ట్రీస్ కూడా ఇది యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఎవరైతే ఐటీఐ నుంచి పాస్ అవుతున్నారు, లేదు మన డిప్లొమా హోల్డర్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సో వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. సో వాటికి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్, చాలా యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇందాక జిఎం గారితో మాట్లాడితే మన జిల్లాలో సుమారుగా 600 పైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం ఒక్కసారి మళ్ళీ ఎవరైతే ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే ఇంకా కూడా ఎవరైతే ఐటీ